బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి టీవీ. అసలు అమ్మవారిని ఎప్పుడు పూజించాలి, అమ్మవారిని ఎప్పుడు ఏ విధంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయనే విషయాల గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి గురుగారు శరత్ కుమార్ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, అమ్మవారిని అసలు ఏ రోజు పూజించాలండి? అమ్మవారిని ప్రతి శుక్రవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, అమ్మవారికి పూజా కార్యక్రమం చేయవచ్చు. అమ్మవారికి ప్రతి నిత్యం కూడా ఆరాధనకరముగా ప్రతి ఒక్క పుణ్యస్త్రీ కూడా ఆచరించవచ్చును. ప్రతిరోజు అమ్మవారుకు తులసి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసుకుంటూ అమ్మవారి ఆరాధన కూడా ఆచరించవచ్చును. ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రాతకాలం నుండే అమ్మవారికి దేవాలయంలో కూడా ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని అమ్మవారి కుంకుమార్చలు కానివ్వండి, పుణ్యస్త్రీలు అమ్మవారికి షోడశోపచార పూజలు కానివ్వండి, నైవేద్యాలు కానివ్వండి, గుళ్ళో వచ్చేసి దీపారాధన చేసుకోవడం కానివ్వండి, విశేషంగా అందరూ కూడా బాగా విచారించుకోవచ్చు. అది గురుగారు, మామూలుగా చూసుకుంటే కుంకుమార్చన అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు అంటుంటారు. దాంట్లో వాస్తవం ఉంది అంటారు? కుంకుమార్చనలు ఒకరోజు చేసుకోవాలని విశేషం ఏం లేదు. ప్రతి నిత్యం కూడా కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు. ప్రతి నిత్యం కూడా లలితా సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరాలు, అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర పారాయణాలు కూడా అనుకూలంగా ఆచరించవచ్చును. విశేషముగా ప్రతి మంగళవారం అమ్మవారికి దుర్గాదేవికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి కూడా విశేషంగా జరిపించుకోవచ్చు. తప్పేమీ లేదు. దానికి ఒక రోజు అనేది అమ్మవారికి అనేది లేదు. గురుగారు, చాలా మటుకు చూసుకుంటే అమ్మవారిని శుక్రవారం పూటనే ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అమ్మవారికి శుక్రవారానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటండి? లక్ష్మీప్రదం అనేది అష్టైశ్వర్యాలు కలిగేందుకు అనేది శుక్రవారం లక్ష్మీదేవి మనకు సూచించిన విషయం. అది ప్రతి శుక్రవారం అమ్మవారికి లక్ష్మీప్రదంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి కానివ్వండి, అమ్మవారి స్వరూపముగా ఏ దేవతైనా అమ్మవారిని పూజించవచ్చు శుక్రవారం రోజున. శుక్రవారం రోజు అమ్మవారిని అసలు ఏ విధంగా పూజించాలి అంటారు? అమ్మవారిని ప్రాతకాలం నుండి లేచి ఆడవారందరూ కూడా స్నాన కార్యక్రమాలందరూ కూడా పూర్తి చేసుకొని అమ్మవారికి విశేషంగా మనకు వీలుంటే ఇంట్లో దీపారాధన చేసుకొని అమ్మవారికి యథాశక్తిగా పరమాన్నం నైవేద్యం పెట్టుకొని, లేనిచో గుడిలోకి వచ్చేసి అమ్మవారికి కుంకుమార్చన కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి అమ్మవారికి విశేషంగా చేయించుకోవచ్చు. గురుగారు, అమ్మవారిని చాలా మటుకు మంగళవారం రోజు కూడా పూజిస్తూ ఉంటారు. కానీ మంగళవారం రోజు హనుమంతుని కూడా పూజిస్తూ ఉంటారు. అసలు మంగళవారం రోజు ఏ దేవుని పూజించాలి? మంగళవారం ఆంజనేయ స్వామిని కూడా మంగళప్రదంగా ఆంజనేయ స్వామి కూడా పూజించవచ్చును. విశేషంగా స్వామివారికి వారం అది. దుర్గాదేవి కూడా మంగళప్రదము. మంగళవారం ఎందుకు దుర్గాదేవిని అమ్మవారిని పూజిస్తారంటే రాహుకేతులకు సంబంధించింది కాబట్టి, అధిపతి కాబట్టి దుర్గాదేవికి మంగళవారం రాహుకాలంలో కూడా పూజిస్తాం అమ్మవారిని. రాహుకేతులకు దోష పరిహారార్థం కోసం కూడా మంగళ గౌరి వ్రతాలు కానివ్వండి, మంగళప్రదం కానివ్వండి అని అంటూ అమ్మవారు కూడా పూజిస్తాం. తప్పేమీ లేదు. మంగళవారం ఆంజనేయ స్వామి పూజించుకోవచ్చు. శుక్రవారం మంగళవారం అమ్మవారు కూడా పూజించుకోవచ్చు. తప్పేం లేదు. దానికి విశేషంగా దంపతులు ఇద్దరు చేస్తే ఇంకెలాంటి ఫలితాలు వచ్చే అవకాశం? చాలా విశేషంగా ఫలితాలు వస్తాయి. వాటి రేపటి కాలంలో దంపతులు చేయాలంటే చాలా టైం అడ్జస్ట్మెంట్ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి దంపతులు కూడా ఇద్దరు విశేషంగా ప్రార్థకాలను అమ్మవారిని పూజిస్తే విశేషంగా ఫలితాలు కూడా కోరుకుంటారమ్మా. గురుగారు, అమ్మవారిని పూజించేటప్పుడు ఏ మంత్రాన్ని పఠించాలి అంటారు? అమ్మవారిని పూజించేటప్పుడు మామూలుగా శ్రీమాత్రే నమః అనుకుంటూ చేయొచ్చు, లక్ష్మీయే నమః అనుకుంటూ చేయొచ్చు. మనకు విశేషంగా స్తోత్ర పారాయణాలు కూడా వచ్చినచో అవి కూడా రోజు ఒక స్తోత్ర పారాయణాలు, లలితా సహస్రం కానివ్వండి, లక్ష్మీ అష్టోత్తరాలు కానివ్వండి మనకు కూడా చేసుకోవచ్చు అమ్మా. దాని ఏం లేదమ్మా. ధన్యవాదాలు గురుగారు. జయ శ్రీమాత్రే నమః. For more videos like this, subscribe Big TV channel.